ఖమ్మం జిల్లాలో ముసుగు దొంగలు హల్చల్ చేస్తున్నారు. దసరా సందర్భంగా ఊళ్ళకు వెళ్తున్న వారి ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. ఎటువంటి ఆనవాలు వదలకుండా పక్కా ప్లానింగ్ తో వచ్చి చోరీలు చేసి పరారవుతున్నారు. చోరీ విషయం తెలియడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి వేళ ముసుగు దొంగలు బీభత్సం సృష్టించారు. 6 ఇళ్లలో చోరీలకు పాల్పడి అందిన కాడికి దోచుకుపోయారు. విలువైన బంగారు ఆభరణాలు, వెండి, నగదు ఎతికెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. దసరా సెలవుల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారి ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలు జరిగినట్లు తెలుస్తోంది. తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠా సభ్యుల విజువల్స్ సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమయ్యాయి. సీసీ కెమెరాలున్న ఇంట్లో, మనుషులున్న ఇళ్లలో కూడా దొంగలు చొరబడి దోపిడీ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఎనిమిది మంది దొంగల ముఠా సభ్యులు చోరీలకు పాల్పడినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. దొంగతనం చేయడానికి వచ్చిన వారు ఒంటిపై దుప్పట్లు కప్పుకొని వచ్చినట్లుగా బాధితులు చెబుతున్నారు. మా ఇంట్లో నైట్ దొంగలు పడ్డారు. 2:30 అప్పుడు లేదు చూసేసరికి ఒకళ్ళు మొత్తల కాడ ఉన్నారు, ఒకళ్ళు తలాపు కాడ ఉన్నారు. పక్కకు చూస్తే మా ఆయన వీళ్ళెవరని ఇక గట్టిగా బావ ఎవరు వచ్చారనేసరికి ఇక బావ గట్టిగా ఆగండ్రా అని గట్టిగా మొత్తుకోగానే వాళ్ళ వెనక ఊరికేసరికి వాళ్ళకి ఇక్కడ దుప్పట కప్పుకొని వచ్చారు. కప్పుకొని అది చిక్కేసరికి దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు బ్యాగ్ ఒక బట్టల సంచి పేరు బ్యాగ్లో ఒక 10,000 ఉన్నాయి. 10,000 లేవు, అక్కడ పడేసి ఉంటే 4 బ్యాగ్ తెచ్చుకున్నాం. బట్టలు తీయలేదు, సార్ తీయొద్దన్నారు పోలీస్ సార్. మా ఆయన వాళ్ళ వెనకాల ఉరికితే ఇక ఇద్దరు ఒక్కడే ఉన్నాడని రాళ్ళు ఇసిరేస్తాడని వెనకాల మళ్ళీ వచ్చిండు. మా మాయ మా మరిది గారిని ఇంటి పక్కన వాళ్ళని లేపుకొని మళ్ళీ ఇక అందరు పోయారు. ఇక బ్యాగ్ తీసుకెళ్లారు, ఆ దాంట్లో ఉన్న డబ్బులు తీసుకున్నారు 10,000, అన్ని కాగితాలు ఉన్నాయి. బ్యాగ్ తీసుకున్నారండి, బ్లాక్ బ్యాగ్, అందులో డబ్బులను సర్టిఫికెట్లు ఉండేవి. ఆ బ్యాగ్ కోసం మేము వాళ్ళ అమ్మని పరిగెత్తినాం. కాకపోతే కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళ బ్యాగ్ అందులో కావాల్సిన డబ్బులు తీసుకుని పోయారు. కాబట్టి సర్టిఫికెట్లు అన్నీ తీసి బయట ఇసిరేసరికి అవన్నీ వర్షానికి తడిచినాయి. మళ్ళీ తీసుకొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నాం. కాదు పోలీస్ ప్రొడక్షన్ కొంచెం సర్కారు పెట్రోలింగ్ పంపించాలని నేను కోరుతున్నాను. రాజేశ్వరి అనే మహిళ తన ఇంట్లో జరిగిన దొంగతనం గురించి చెబుతూ తన బాధను వ్యక్తం చేసింది. ఇంటిని చిందరవందర చేసి దొంగలు చాలా వస్తువులు చోరీ చేసినట్లు రాజేశ్వరి తెలిపింది. తన బాబుకి చెందిన వెండి కడియాలు, మొలతాడు, ఉంగరం దొంగలించారని తెలిపింది. తనది, తన భర్తది చెరో ఉంగరం పోయిందని బాధితురాలు వెల్లడించింది. పేరు పరిశున్నపోయిన రాజేశ్వరి. మాది వైఎస్ఆర్ కాలనీ 8వ డివిజన్. మాది గుట్ట కింద ఆంజనేయ స్వామి టెంపుల్. మేము నైట్ లేము, ఇక్కడ లేకపోయేసరికి దొంగలు పడ్డారు. మా బాబు ఈ వెండి కడియాలు, మొలతాళ్ళు, ఒక ఉంగరము, మా ఆయనది నాది ఒక్కొక్క చెరొక్క ఉంగరం పోయింది. ఇల్లు మొత్తం గందరగోళం చేశారు. ఎక్కడెక్కడ బట్టలు అవన్నీ వేసిపోయారు. కిచెన్లో కూడా, దేవుడి మందిరంలో కూడా తీసి ఎక్కడెక్కడ మొత్తం చేశారు. బెడ్రూమ్లో కూడా ఎక్కడెక్కడ గాజులు అవన్నీ పగలగొట్టారు. బీరువాలో కూడా బట్టలన్నీ తీసి కింద పడేసి. తన ఇంటి ముందు పార్క్ చేసిన బుల్లెట్ ని దొంగలు ఎత్తుకుపోయారని బాధితుడు రాము తన బాధను వ్యక్తం చేశాడు. బండిపోయి 5 రోజులు దాటుతున్నా ఇప్పటివరకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన బండిపోయిన విషయం తనకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో పెట్టానని తెలిపాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇదే ప్రాంతంలో పలు ఇళ్లల్లో దొంగతనాలు జరగడం ఇక్కడి పరిస్థితిని తెలియజేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పేరు రాము అండి, వైఎస్ఆర్ కాలనీ, రోడ్ నెంబర్ 4లో ఉంటాం. మాది ఒక 16వ తారీఖు నైట్ ఇంటి ముందు పార్క్ చేసిన బుల్లెట్ని ఎత్తకపోయారు. అది నేను తీసుకుపోయి అర్బన్లో కంప్లైంట్ చేశాను. ఇంతవరకు కనీసం ఇంటికాడికి వచ్చి కంప్లైంట్ తీసుకున్న వాళ్ళు లేరు. మళ్ళా మేమే అటు ఇటు సీసీలు చెక్ చేసుకుంటున్నాం. కనీసం సీసీ ఫుటేజ్ కూడా ఇంతవరకు చెక్ చేయలేదు. బండి పోయి వాళ్ళకి 5 రోజులు అవుతుంది, సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయలేదు. పైగా మళ్ళీ ఏమంటారు అంటే అసలు బండి పోయిందో పోలేదనే మాటలు మాట్లాడతారు. బండి అయితే పక్కా పోయింది. నేను గ్రూపులలో కూడా పెట్టాను. మా 5-6 ఎత్తుకుతూనే ఉన్నాం ఆల్రెడీ. వేరే వాళ్ళు బండి పోయి అక్కడ వదిలేసిపోతే దాన్ని వాళ్ళే తెచ్చుకున్నారు మళ్ళీ. అయినా ఇంతవరకు బండి జాడ తెలియలేదు. కనీసం కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, రాయని కూడా రాయలేదు. ఇక్కడ ఈ బండి పోతేనే కంప్లైంట్లు వస్తున్నాయి అని చెప్పినాము, అయినా కానీ పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు. 5-6 ఏళ్లలో దొంగతనాలు జరిగినాయి మళ్ళీ. ఇది పరిస్థితి.
దీన్ని తొందరగా అందరూ బాధ్యత తీసుకొని పనిచేయాలని కోరుకుంటున్నాం. వైఎస్సార్ కాలనీలో అందరూ పేద ప్రజలే నివసిస్తున్నారని, అటువంటి పేద ప్రజల ఇళ్లలోనే దొంగతనాలు జరగడం దారుణమని ఓ బాధితుడు తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఇక్కడ నివసిస్తున్న ఓ కానిస్టేబుల్ ఇంట్లో కూడా దొంగతనం జరిగిందని, ఇప్పటివరకు ఒక్క పోలీస్ కూడా ఇక్కడికి రాలేదని తన బాధ వ్యక్తం చేశాడు. ఓ ఇంట్లో డబ్బులు పోతే మరో ఇంట్లో ఓ విద్యార్థి సర్టిఫికెట్లు పోయాయని బాధిత వ్యక్తి తెలియజేశాడు. దొంగతనం జరిగిందండి. దీనికి ఇప్పటివరకు ఎవరు రెస్పాన్స్ కాలేదు. దగ్గరగా 7-8 ఇళ్లలో దొంగతనం జరిగినాయి. చివరి కానిస్టేబుల్ గారి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఏ కానిస్టేబుల్ రాలేదు, ఎవరు రాలేదు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి. దీనికి ప్రొటెక్షన్ ఏమని చెప్పి ఇంతకుముందు సీఏ గారు కూడా చెప్పడం జరిగింది, ఇది పెట్రోలింగ్ పంపమని చెప్పి. దానికి మాకు స్ట్రెంత్ సరిపోవట్లేమని చెప్పి సార్ కూడా సీఏ గారు కూడా పంపలేదు. చెప్పాము 2-3 సార్లు చెప్పాము, కార్డ్స్ నుంచి పెట్టమని చెప్పాము, పెట్రోలింగ్ పంపని సార్ కూడా చెప్పాము సార్కి స్టేషన్లో. కానీ మా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. వాటికి కూడా కొద్దిగా చేయాల్సిందిగా కోరుతాం. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే అబ్బరం అని వాళ్ళ ఇంట్లో క్యాష్ పోయినాయండి. 10-15 దాకా క్యాష్ పోయినాయి. వాళ్ళ ఇంట్లో సర్టిఫికేట్లు ఉన్నాయి, 10th క్లాస్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పాపం చదువుకున్న బాబు ఆ సర్టిఫికేట్లో తీసుకెళ్లారు. వాటిని కూడా కొద్దిగా రికవరీ చేయాల్సిందిగా కోరుతున్నామండి. దయచేసి మమ్మల్ని గమనించి కొద్దిగా చాలా ఇక్కడ బతికేదంతా పేదవాళ్ళే బతుకుతున్నారు. పేదవాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేశారంటే ఇంకా ఉన్నోళ్ళకి పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. దీన్ని కొద్దిగా చర్య తీసుకొని కొద్దిగా మా యందు దయ ఉంచి మాకు పెట్రోలియం పంపించి సహకరించగలని కోరుతున్నామండి. వైఎస్సార్ కాలనీలో ఉండే ఓ కుటుంబం కుక్కను పెంచుకుంటోంది. ఆ కుక్కే ఆ ఇంట్లో దొంగతనం కాకుండా కాపాడింది. దొంగల్ని చూడగానే కుక్క గట్టిగా కేకలు వేయడంతో చోరీ బాధ తప్పిందని ఓ ఇంట్లో ఉన్న మహిళ తెలియజేసింది. వాళ్ళు స్టార్టింగ్ ఇటు రావటం గేట్ తీసుకొని మన ఇంట్లోకి వచ్చారు, కానీ మా కుక్క రానేలేదు. కుక్క రానిపోయేసరికి వాళ్ళు బయటకు వెళ్ళి ఇంకేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు. ఈలోలో మక్కలేసింది. మక్కలేసి ఎవరో ఏందని అనుకుంటే వాళ్ళు మన గాన్ రాల. వాళ్ళు గాన్ రాపోయేసరికి కుక్కను చూసి కుక్క ఏందో వస్తుంది. వరుస దొంగతనాలతో ఖమ్మం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దొంగల నుంచి మమ్మల్ని కాపాడమని ఖమ్మం ప్రజలు వేడుకుంటున్నారు.